Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. నాలుగేళ్ల కింద వచ్చిండు మనోడు కాంగ్రెస్ అధ్యక్షుడుగా. 10 ఏళ్లలో పనిచేసిండు. 10 ఏళ్ల నుంచి ఉన్న కేసీఆర్ పనిచేసిండా లేదా? అదృష్టం అంటే మనోందే యావత్ భారతదేశంలో. 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి అంటాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్యసభ అనిల్ కుమార్ గారు, అదేవిధంగా కార్పొరేటర్స్, మహిళా కార్పొరేటర్స్, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులారా, సోదరులారా, సోదరుమణులారా, సమయం లేదు. ఎందుకంటే ఆయన ఇంకా 2 దగ్గర పోవాలి. డ్రామా చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఈ భారతదేశం ఎన్నికలు ఇది ఆషామాషి కాదురా బాబు. నరేంద్ర మోడీ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నాడు. రాహుల్ గాంధీ ఏమో ఈ దేశాన్ని ఒక్కటి చేయాలని చూస్తున్నాడు. ఎవరి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారు వాళ్ళు. కనుక ఇవాళ సమయం ఆసన్నమైంది. మిత్రులారా, యావత్ భారతదేశంలో ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు, జనతాదళ్ అందరం కలిసి ఒక మహా కూటమి, ఇండియా కూటమి. అంటే ఇండియా అంటే భారతదేశం. ఆనాడు దేశ స్వాతంత్ర్యం గురించి పోరాడినటువంటి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, అదేవిధంగా పార్సీ అందరూ కూడా ఈ దేశానికి స్వాతంత్రంలో పోరాడిండ్రు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అందరు కూడా పాటుపడితే వచ్చింది. రాజ్యాంగం ఎవరు రాయాలన్నారు? కడుపు గాలినోడు, పేదరికంలోకి వచ్చినోడే రాజ్యాంగం రాస్తామని మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆలోచన చేస్తే ఆ రోజులలో 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. చదువుకున్నాడు, బ్యారిస్టర్ అయి రాజ్యాంగాన్ని రాస్తే ఇలా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి కొత్త రాజ్యాంగం రాస్తా అంటున్నాడు. కనుక ఇలా అమిత్ షా ఇలా ఆదిలాబాద్లో అంటాడు ఈ ఎస్సీ ఎస్టీలకు ఏం చేసింది కాంగ్రెస్ అంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీలకు లంబడోళ్ళకు చేసింది ఇందిరమ్మ 1972లో. నీకు అది కూడా తెలియకపోతే ఎట్లా రాబాయ్? నువ్వు ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అంటావు. నరేంద్ర మోడీ అబ్కి బార్ 400 కా పార్ అన్నది. ప్రియాంక ఏమన్నా తెలుసా? అబ్కి జనతా కా సర్కార్ అన్నది. అబ్కి బార్ జనతా కి సర్కార్. ఆ కుటుంబంలో ఉన్నది వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ సద్భావన ద్వారా ఈ దేశంలో అందరినీ ఒకటి చేయాలని చూసిండు. అదే ఆలోచనలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, పేదరికం సమస్య అన్ని తెలుసుకొని వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలే, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. కనుక మిత్రులారా, సమయం ఆసన్నమైంది. కానీ నాకు 2 కోరికలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడే అడగాలి కదా భయ్, మనం ఏదా అడగాలనా లేదా? ఒకటి అడుగుతున్నా, ఆనాడు రోహిన్ రెడ్డి వచ్చినప్పుడు, ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ చేసిండు, ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలన్నా బతుకమ్మ కుంట, ఒక బతుకమ్మనేమో ఆడున్నది తిహార్ జైల్లో. కానీ ఇలా బతుకమ్మ కుంటను కాపాడినాం. ఈసారి బతుకమ్మ పండుగ దసరా తర్వాత అక్కడనే కబ్జా చేయాలని చూసాను. కానీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇది కుంటనే. ఈసారి తప్పనిసరిగా బతుకమ్మ కుంటనే మన ఆడపడుచులు, మన అక్కలు, చెల్లెళ్ళు అక్కడనే బతుకమ్మ ఆడతారు. ఈ రెండుటికి వారు ఒప్పుకోవాలని. అదేవిధంగా ఆఖరి కోరిక దీని తర్వాత చెప్పాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.